అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకు ఈ కార్యక్రమం? మీరే పలకాలి. ఈ మూడు రంగుల జెండా ఎవరిది? మూడు రంగుల జెండా, మూడు రంగులు ఇక్కడ కలిసేది మూడు పార్టీల కలయిక, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. అదే కాకుండా త్రివిధ దళాలు అన్ని మూడే, మూడు రంగులు, మూడు పార్టీలు, మూడు దళాలు. కొట్టామా లేదా దెబ్బ? గట్టిగా చెప్పాలా? మనల్ని ఎవరు కొట్టారు? పహల్గాం ఘటనలో మన యొక్క మహిళల సమక్షంలో 26 మందిని చంపితే వాళ్ళ స్థావరాలను గట్టిగా కొట్టామా లేదా? అందరూ దానికోసమే కదా ఈ మద్దతు. అదే కదా మోడీ గారు ఇచ్చిన. నేను మోడీ గారితో ఒకసారి మీటింగ్లో చెప్పిన, ఆ రోజు భారత యుద్ధంలో కృష్ణుడు ఏ విధంగా వెనకుండి చరిత్ర నడిపాడు, అదేవిధంగా మన మోడీ గారు వెనక ఉండి శక్తి యుక్తులు వివిధ దళాలకు ఇచ్చి దెబ్బ సౌదెబ్బ కొట్టాడు కదా, కాలు పట్టుకున్నారు కదా, వాళ్ళు కాలు పట్టుకున్నారు కదా. దానికోసమే కదా మనం వెనక్కి తగ్గినది. ఆయనే చెప్పినాడు, మనకు ఒక తూట అంటూ మన మీదికి వస్తే మన క్షిమని వాళ్ళ మీదికి వస్తుంది. ఆపరేషన్ సింధూర కంటిన్యూ అవుతుందా లేదా? కంటిన్యూ అవుతుంది కదా. కాబట్టి దానికోసమే మనం అందరు ఇక్కడ ఉండే ప్రజలు కానీ, అధికారులు కానీ, కలెక్టర్ గారిని అడిగిన మీరు కూడా రండి. ఆయన కూడా చెప్పినాడు, మేమందరం ఈ యొక్క భారత ఈ యొక్క దేశం యొక్క విపత్తులు కోరిన వాళ్ళకు దెబ్బ కొట్టేదాని కోసం మేము సపోర్ట్ చేస్తామని. కాబట్టి వాళ్ళ పాపం మన మురళీ నాయక్ ఇక్కడ అనంతపురం వాసి చనిపోయాడు కదా, ఆయనకు నివాళులు అర్పించాలి కదా. నేనైతే అందరినీ కోరుతున్నా, మన ఒక్కరం అందరం స్ఫూర్తిలో భాగంగా ₹1 మొదలుకొని ₹1,00,000 వరకు ఇద్దామా లేదా? ఇస్తామని వాళ్ళందరూ చేయండి. రూపాయి ఇస్తారా? ₹10, ₹100, ₹1000, ₹1,00,000 ఇస్తేనే మనకు స్ఫూర్తి రేటు. సోదరులారా, ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే పెహల్గాంలో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ త్రివిధ దళాలు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి అని ఆయన పిలుపు మేరకు ఈ తిరంగ యాత్ర చేయడం, అందులో అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని త్రివిధ దళాలకి మద్దతు ఇవ్వడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ మతమైనా సరే భార్య ముందు భర్తలు చంపమని కానీ, అలాగే పిల్లల ముందు తండ్రిని చంపమని కానీ ఎక్కడ ఏ మతం కూడా చెప్పదు. కానీ ఒక ఉన్మాదుల మతం పేరున ఉన్మాదులా తయారయ్యి అమాయకుల ప్రజల్ని, అమాయక పర్యాటకుల్ని బలి తీసుకున్నటువంటి పరిస్థితి. వీరికి మనందరం కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం నాయకత్వం త్రివిధ దళాలు తీసుకున్నటువంటి ఎటువంటి చర్యకైనా సరే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం, ముఖ్యంగా తెలుగు వారందరూ కూడా వారికి అండగా నిలుస్తామని ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, మనందరం కూడా ముక్తి ఖండంతో దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. త్రివిధ దళాలకి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు ఎటువంటి దుశ్చర్యకి ఈ ఆతంకవాదులు వారు పాల్గొన్నా సరే వారికి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సోదరులారా, ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా సైనికులతోనే ఉందని చెప్పి తెలియజేస్తా. ఈరోజు మనందరూ కూడా ఎవరైతే పెహల్గాంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఘన నివాళులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మురళీ నాయక్ యువ సైనికుడు, ఆయనకి కూడా ఆయనకి మనం సంఘీభావం అంటే వారికి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే దేశం కోసం ప్రాణం త్యాగం చేయడం అంటే చాలా గొప్ప విషయం. దీనికి మనం ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే మతాల పేరున ఉన్మాదుల్లా తయారైనటువంటి వారికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, మరొక మారు మనందరూ కూడా ఈ సమయంలో కలిసికట్టుగా ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. వందే భారతం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.